రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి ఈరోజు ఉపవాస కూడిక శనివారం రోజున ఈరోజు దేవుడు మనందరం మందిరంలో కలుసుకొనుటకు మనల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకై ముందుగా దేవునికి వందనాలు చెల్లించుదాం. మరి వాక్య భాగంలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతో మంది ప్రభువా ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగ చేయకుండా ఇప్పటికీ సజీవుల లెక్కలో ఉంచారు. అందుని బట్టి వందనాలు తండ్రి. అలాగేనైనా ఈరోజు తండ్రి ఉపవాస కోడికలో తండ్రి పాటల ద్వారా మీ నామం మహిమపరచబడిందని నమ్ముచున్నాము తండ్రి. వాక్య భాగంలోకి వచ్చినాము నాయన తండ్రి, నీ యొక్క దాసుల ద్వారా ప్రభా నీవే మాట్లాడండి తండ్రి. నిలబడింది నేనైనప్పటికీ కూడా ప్రభా నా ద్వారా నాయన నీవే మాట్లాడమని కోరుకుంటున్నాం తండ్రి. నీ యొక్క సిలువ చాటును నన్ను మరుగుపరిచి తండ్రి నీ యొక్క బిడ్డలతో ఏ యొక్క అంశమును గురించి మాట్లాడాలనుకుంటున్నారు ప్రభా, దాని గురించి స్పష్టంగా ప్రభా ఏ ఒక్క సమస్యతో వచ్చి ఉన్నారో, ఏ ఒక్క ప్రశ్నలతో వచ్చి ఉన్నారో ప్రభా, వారి ప్రశ్నలకు సమాధానం వచ్చినట్లు నాయన నీవే వారికి వాక్యాన్ని అందించమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. బైబిల్లో చూసి బైబిల్లో మనకి చాలా మంది వ్యక్తులు కనపడతారు. స్త్రీలు కనపడతారు, పురుషులు కనపడతారు. మరి పురుషుల్లో చూసుకుంటే అంటే కొంతమంది వ్యక్తులు, వాళ్ళల్లో మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సినటువంటి గుణాలు ఏంటి? అసలు ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క గుణం నేర్చుకోవాల్సింది ఖచ్చితంగా ఉంటుంది. ఆ యొక్క మనిషి పాప అయినప్పటికీ లేదా మేలు చేయని కీడు చేయని ఒక లెసన్ అయితే మనకి నేర్పిస్తున్నారు. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కావచ్చు, అది ఎంత పాప అయినా కూడా ఒక పాఠాన్ని మనకి నేర్పిస్తున్నారు. అలాగా మనం ఒక 7 వ్యక్తులను చూద్దాం. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఆ గుణాన్ని అనేది మనం ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మొదటిగా చూస్తే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చూస్తే నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడచిన వాడు. ఒక్క నిమిషం అర్థం. మరి ఇక్కడ వాక్యం ఎవరు కనపడుతున్నారు మనకి? ఆయన పేరేంటి? నోవాహు. ఈయన గురించి మీరేం నేర్చుకోవాలి? వాక్యంలో ఉన్నది చెప్పొద్దు నాకు. నీతిపరుడు, నిందారహితుడు, అలాగే మనం ఉండాలి. ఈ తరంలో నిందారహితుడు ఉన్నారా అంటే ఉన్నారా? ఈ తరంలో కూడా నిందారహితులు మేబీ ఒకవేళ ఉండుండొచ్చు. కానీ దేవుడైతే ఒకవేళ ఉంటే దేవుడు ఆనందిస్తాడు బాగా. కానీ అప్పట్లో నిందారహితుడిగా ఉంది ఎవరు అంటే, నిందే లేనటువంటి వ్యక్తిగా ఉంది ఎవరు? పాపం చేయనటువంటి వ్యక్తిగా ఉంది ఎవరు? నోవాహు. తన తరములో, తనటువంటి తరంలో తను గొప్ప స్థాయిలో ఉండటం అంటే పాపం అనేది చేయకుండా దేవుని ఎదుట ఒక హై పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి నోవాహు. మరి తన నుంచి ఏం నేర్చుకోవాలండి గుణం మేము అని అంటే, ఆ ఒక్క మాట చెప్తాను, ఒకసారి అందరూ జ్ఞాపకం చేసుకోండి. లోకమంతా నిన్ను సందేహించినా నీవు నమ్మకముగా నిలిచియుండుమని. నోవాహు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? లోకమంతా సందేహించినా కూడా నీవు ఎలాగుండాలి? ఎలా ఉండాలి? దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. నోవాహుని ఎందుకు సందేహించింది లోకం? ఏం చేసిందని సందేహించింది? తను ఎవరినైనా కొట్టాడా? లేక గొడవలు తెచ్చుకున్నాడా? ఎందుకు సందేహించింది లోకం? యెహోవా దేవుడు యొక్క ప్రజలు నా మాట వినట్లేదు కాబట్టి ఈ ప్రజలని నేను సంహరిద్దాం అనుకుంటున్నాను అని ఆ మాట చెప్పినప్పుడు తర్వాత దేవుడు ఏమంటాడు? ఇంకా నువ్వు ఓడగట్టుకొని మొత్తం జంతువులు, నీ యొక్క కుటుంబం అందరూ కలిసి ఆ ఓడలో ఉండండి, చక్కగా మీరందరూ బ్రతుకుతారు, నేను జలప్రళయాన్ని రప్పించబోతున్నాను అంటాడు. అంటే ఈయన ఓడ తయారు చేసేటప్పుడు ప్రజలు వింతగా చూశారు ఆయన్ని. ఎక్కడ తయారు చేస్తారు ఓడ? సముద్రం దగ్గర, లేదంటే ఇంకెక్కడ నదులు, ఇలా తయారు చేస్తారు. కానీ
నోవాహుకు ఏ క్షణం అయితే దేవుడు చెప్పాడో ఆ క్షణాన తను పని చేయటం స్టార్ట్ చేశాడు. రేపు చేయొచ్చులే, దేవుడు ఏమన్నా ఈరోజు చేస్తానని చెప్పాడా, జలప్రళయం ఈరోజు రప్పిస్తానన్నాడా, రేపు అన్నాడా, ఏం చెప్పలేదుగా, తర్వాత చూద్దాంలే అని బద్దకిచ్చలా. అప్పటికప్పుడే లెగిసి దేవుడు చెప్తా ఉన్నాడు ఇన్ని కొలతల్లో నువ్వు చేయాలని, మొత్తాన్ని ముగించేశాడు. అయితే ఇది తయారు చేసేటప్పుడు జనాలు వింతగా చూశారు. ఇప్పుడు వాడు తయారు చేస్తున్నాడు ఏంది, సరే తయారు చేస్తే తయారు చేసుకున్నాడు, ఎక్కడ తయారు చేయాలి, వెళ్ళి అక్కడెక్కడ సముద్రాలు చేయాలి, ఇక్కడే చేస్తున్నాడు. అదిగాక వీళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్తున్నారు, ఆహారం తీసుకుంటున్నారు. ఏందయ్యా ఇదంతా, ఎందుకు ఇంత చేస్తున్నావు, నువ్వు ఆహారం తీసుకెళ్తున్నావు, జంతువులు వస్తున్నాయి, ఏంటి కథంతా అంటే దేవుడు జలప్రళయాన్ని రప్పించబోతున్నాడు, మీ ప్రాణాలు దక్కించుకోవాలంటే మీరు కూడా రండి. అప్పుడు వాళ్ళందరికి ఎలా కనిపించాడంటే పిచ్చోళ్ళ కనిపించాడు నోవాహు. ఏంది ఇప్పుడు జలప్రళయం ఏంది, ఏం మాటలు మాట్లాడుతున్నావు అంటే లోకమంతా ఆయన ఏం చేసింది, సందేహించింది. ఈయన చేస్తున్నటువంటి కార్యం ఏంటి, ఈరోజు ఒకవేళ నీవు చేస్తున్న కార్యమును లోకమంతా చూసి సందేహిస్తుందేమో, ఏంటి ఈయన చేసే పని ఏంటి, వీళ్ళు చేసే పని ఏంటి అని అందరూ లోకం సందేహించవచ్చు. కానీ నీవు దేవుని యందు నమ్మకంగా ఉంటే దేవుడు చేసే గొప్ప కార్యాన్ని నీవు చూస్తావు. ఆ జనాలు మాటలు విని గనక నోవాహు ఓడ తయారు చేయడం ఆపివేస్తే ఏమయ్యి ఉండేది, నోవాహు కూడా వాళ్ళలో కలిసి చనిపోయి ఉండేవాడు. ఈరోజు నిన్ను సందేహిస్తున్నారని చెప్పి లోకము మాటలు నీవు వింటున్నట్లయితే దేవుడు నీతోనే చెప్తున్నాడు, ఆ యొక్క మాటలను పక్కన పెట్టేసి నా యందు నమ్మకం ఉంచు. నోవాహు నా యందు నమ్మకం ఉంచాడు, తన తరాన్ని బ్రతికించుకున్నాడు, తన పిల్లల్ని, తన కుటుంబాన్ని అంతటిని కూడా బ్రతికించుకున్నాడు. మరి నోవాహులో నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణం ఏంటి అని అంటే, లోకము నిన్ను సందేహించినప్పటికీ కూడా నీవు దేవుని యందు ఎలా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. మొదటి వ్యక్తి ఎవరిని చూసాం మనం 7గురిలో, నోవాహు గారు మొదటి వ్యక్తి. మరి రెండో వ్యక్తిని చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనేనని చెప్పాను. రెండో వ్యక్తి ఎవరు, అబ్రహాం. అబ్రహాము జీవితంలో దేవుడు మేలులు చేశాడా, చేయలేదా? చాలా గొప్ప మేలులు చేశాడు. తనకి గర్భఫలం ఆలస్యం చేసినప్పటికీ కూడా తన ద్వారా ఎవరు వచ్చారు, ఇజ్రాయేలీల గోత్రికులందరూ కూడా వచ్చారు. అవునా కాదా, వచ్చారా రాలేదా? ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు నుంచి వచ్చినటువంటి వారు ఇజ్రాయేలీలు. మరి దేవుడు ఒక పని చేయటానికి ఆలస్యం చేస్తున్నాడంటే ఆ క్రమంలో నీవు దేవుని యందు నమ్మకంగా ఉన్నావా లేదా, దేవుని మాటలను వింటున్నావా లేదా? అసలు అబ్రహాము నుంచి నేర్చుకోవాల్సిన గుణం ఏంటంటే దేవుని వాగ్దానములు ఎన్నటికీ నిరర్ధకము కావని. దేవుని వాగ్దానములు నిరర్ధకం అవుతాయా? చాలా మంది అంటారు, అమ్మా ఈ సంవత్సరం నాకు సంతోషంగా ఉంటాననే వాగ్దానం వచ్చింది, మరి ఇప్పటికి ఏప్రిల్ అయిపోయింది, ఈ 4 నెలలు నేను ఏడుస్తూనే ఉన్నాను. ఏమైంది ఆ వాగ్దానం? ఆ వాగ్దానం వచ్చిందిగా, సంతోషిస్తావు, చక్కగా నవ్వుతావు అని వచ్చింది వాగ్దానం. మరి ఏమైంది ఆ వాగ్దానం? ఇలా నీవు సందేహిస్తే గనక దేవుడు నీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చాడు, ఖచ్చితంగా నెరవేర్చాడు. నీవు ఎలా ఉండాలి, దేవుని యందు నమ్మకంగా ఉండాలి. అబ్రహాము గారు నువ్వు ఇప్పటికిప్పుడు లేచి వెళ్ళి నేను చూపించేటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ తాగటానికి నీళ్లు ఉంటాయో లేదో, ఆహారం ఉంటుందో లేదో అని ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే తను వెళ్ళేవాడా? దేవుని వాగ్దానాన్ని చూసేవాడా? దేవుడి వాగ్దానాన్ని చూడటం కానీ దేవుడు చేసిన గొప్ప కార్యాలను తను అనుభవించటానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఈ వాక్యం. చదవండి ఒకసారి మళ్ళీ. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెను. నీవు ఈరోజు వింటున్నావు మరి ఆయన మాట, అయ్యా నాకు సంతోషంగా వాగ్దానం వచ్చిందిగా ఉంటానని, మరి లేనే అంటే మరి దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నువ్వు చేస్తున్నావా? ఆయన వాగ్దానం ప్రతి ఒక్కటి నువ్వు పాటిస్తున్నావా? ఆజ్ఞలు పాటిస్తున్నావా? మరి దానికి సమాధానం నీ దగ్గర లేదు. అలాంటప్పుడు దేవుడు కూడా నీకు సమాధానం తిరిగి ఇవ్వడు నీ ప్రశ్నలకి. ఇలా కన్వర్జేషన్ చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని మరి చాలా మంది అడుగుతారు, ఏ అధికారంతో చెప్తున్నావు అయ్యా నువ్వు వాక్యం వచ్చి అందరి ముందు చెప్పు, ఏ అధికారం ఉంది నీకు అంటారు. అవునా, బాగా అడిగారు ప్రశ్న. సరే నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి మీరు, తిరిగి నేను ఆన్సర్ చెప్తాను. ఏం ప్రశ్న వేస్తాడు ఆయన? గుర్తుందా ఎవరికైనా? మర్చిపోయారా?
ఏం ప్రశ్న వేస్తారు యేసుక్రీస్తు ప్రభువారు? బాప్తిస్మము లోకంలో నుండి వచ్చినదా, పరలోకంలో నుండి వచ్చినదా అని అడుగుతాడు. అని అడగంగానే ఆ ప్రశ్నకు అందరూ మనం లోకంలో నుంచి వచ్చిందని చెప్దామా, అమ్మో వద్దు యోహాన్ని నమ్మలేదుగా అంటారు. పోనీ పరలోకంలో నుండి వచ్చి చెప్దామా అంటే మరి ఆయన నమ్మొచ్చు కదా అని. హిందీ ఇట్ట చిక్కేసి అడిగింది అని చెప్పి వాళ్ళు తెలియదు ఏం చేస్తారు, మాకు తెలియదు అని చెప్తారు. ఏమని చెప్తారు? మాకు తెలియదు. అంటే నీ ప్రశ్నించవచ్చు దేవుణ్ణి, నీ తెలివి నీకుంటే నీకంటే అధికమైన తెలివి గలవాడు దేవుడు. మరి దేవుడు తెలివి కూడా ఉంటుంది కదా. అప్పుడు ఆయనకి సమాధానం మాకు తెలియదులే, ఇప్పుడు ఏది చెప్పినా మేమే గుంట్లో పడతామని చెప్పి సైలెంట్గా మాకు తెలియదు అన్నారు. నేను చెప్పు, ఏ అధికారంతో ఈ వాక్యాన్ని బోధిస్తున్నానని ఆయన అన్నాడు. సైలెంట్గా వెళ్ళిపోయారు అందరూ. అని అంటే దేవుణ్ణి మనం ప్రశ్నిస్తున్నాము అని అంటే దేవుడు అడిగే ప్రశ్నలకు మన దగ్గర ముందు సమాధానం ఉందా? దేవుడు అడిగేటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, నా ఆజ్ఞలను నీవు గైకొంటున్నావా? ఆదికాండం పాత నిబంధన అంతా చూస్తే ఏముంటాయి, అన్ని 10 వాగ్దానాలు 10 ఆజ్ఞలు పాటించమని ఉంటుంది. మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి? 2. ఏమని? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, ప్రేమ కలిగి జీవించు. తర్వాత ఒక్క వాగ్దానాన్ని చేశారు, ప్రేమ కలిగి ఉండమని. మరి నీవు ఉంటున్నావా ఈరోజు ప్రేమ కలిగి? ఒకసారి మనకు మనమే సుపరీక్ష చేసుకోవాలి, ఆలోచించాలి. మనం దేవుణ్ణి అడిగే ముందు మనం కరెక్ట్గా ఉంటున్నామా లేదా అని. కాబట్టి అబ్రహాం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, దేవుని వాగ్దానములు ఎన్నటికీ కూడా నిరర్ధకము కానేరవు. నీ జీవితంలో వాగ్దానం నెరవేరాలి అంటే నువ్వు దేవుని యందు నమ్మకంగా ఉండాలి, ఆయన చెప్పిన మాటలను వినాలి, ఆయనకు సాక్షార్థమై నీవు జీవించాలి. అప్పుడు ఆయన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. తర్వాత మరో వ్యక్తిని చూద్దాం. ఇప్పుడు దాకా ఎన్ని వ్యక్తులను చూసాం మనం? ఇద్దరు. ఒక వ్యక్తి ఎవరు? ఫస్ట్ నోవాహు గారు, తర్వాత అబ్రహాము గారు. తర్వాత మూడో వ్యక్తిని చూద్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తన వెనక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఎందుకు ఈ సంఘటన జరిగింది ఇక్కడ అంటే, ఎవరిని చూసి భయపడుతున్నారు ఇజ్రాయేలీలు? ఫరో సైన్యం. ఎవరు వాళ్ళు? పేరు లేదు వాళ్ళకి. ఏం పేరు? అవును, ఫరో సైన్యం అంటారు, అంతేనా? ఐగుప్తీయులు అనరా? ఏ దేశస్థులు అనాలప్పుడు సైన్యం అంటే వాళ్ళందరూ కూడా ఐగుప్తీయుల లెక్కలోకే వస్తారు. సరే, ఈ ఐగుప్తీయుల్ని చూసి వీళ్ళు ఏమవుతున్నారు? భయపడుతున్నారు, దేవునికి మొరపెడుతున్నారు. ఎందుకని? వీళ్ళని ఫరో వదిలేశాడు కదా, తిరిగి వెళ్ళిపోండి అని. మరి వెంట మళ్ళీ తిరిగి ఎందుకు వస్తున్నారు వీళ్ళు? అసలు ఈ మోషే నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటి అని అంటే, ఆ ఒక్క మాట చూద్దాం. నీ ముందు ఏ మార్గము కనిపించకపోయినా దేవుడు ఒక మార్గమును కలుగజేస్తాడని. మోషే నుండి నేర్చుకోవాల్సినటువంటిది ఏంటి? నీ ముందు ఏ మార్గం కనిపించకపోయినా కూడా దేవుడు ఒక మార్గాన్ని కలుగజేస్తాడని. మరి ఈ మోషేల నుండి ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, ఇజ్రాయేలీలు అందరూ కూడా వచ్చేసిన తర్వాత ఫరో కానీ వాళ్ళ సైన్యం కానీ మొత్తం వాళ్ళని చంపడానికి తిరిగి వస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు భయపడుతూ మొరపెడుతున్నారు అని అంటే, వారి ఎదుట ఏమి లేదు, మార్గం లేదు. ఉందా మార్గం? ఏముంది మరి వాళ్ళ ఎదుట? సముద్రం ఉంది. ఇంత పెద్ద సముద్రం ఉంది, ఎట్లా దాటాలి అంటే, ఓ పక్కన వీళ్ళు మొరపెడుతున్నారు యెహోవాకి, మరలా మైండ్లో ఏమని అనుకుంటున్నారు? అసలు దేవుడు ఎన్ని సంవత్సరాలు ఐగుప్తీయులు దగ్గర ఇజ్రాయేలీలు ఉన్నారు బానిసత్వంగా? ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. దేవుడు అన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ వాళ్ళ బాధను చూసి ఒకరోజు బయటికి తీసుకొస్తే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండాలి అంటే, దేవుడు మా కోసం ఏవైనా చేస్తాడు, దేవుడు మా వెనుకున్నాడనే నమ్మకం వాళ్ళలో ఉండాలా? కానీ ఒక్కళ్ళలో కూడా అది లేదు. కాబట్టి ముందు సముద్రం, వెనకాల ఎవరు వస్తున్నారు? ఫరో సైనికులు. కాబట్టి మేము ఇక్కడే చనిపోతాం. అందుకని ఆ టెన్షన్లో వచ్చినటువంటి మాటల కింద మనం చదివితే ఉంటాయి. ఏమని? అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని చంపాలా? ఐగుప్తులో సమాధులు లేవా?
ఇక్కడికి వచ్చి చంపడానికి మమ్మల్ని తీసుకొచ్చావా అని చెప్పి పెద్దగా అరుస్తూ ఉంటే అప్పుడు మోషే గారు ఏమని సమాధానం ఇస్తారు? మీరు ఊరక నిలుచుండి చూడుడి, నేడే రక్షణ దినము, ఈ రోజే మీరు ఒక గొప్ప కార్యాన్ని చూస్తారని చెప్పినప్పుడు తను మరలా యెహోవా దేవుడికి మొక్కినప్పుడు యెహోవా దేవుడు ఏమంటాడు? సముద్రాన్ని 2 పాయలుగా చీలుస్తాడు. మార్గమే లేదనుకున్నటువంటి వారు దేవుడు ఆశ్చర్యకరంగా మార్గాన్ని ఇచ్చాడా లేదా? ఈరోజు ఒకవేళ సముద్రం అంతటి సమస్యలు నీ జీవితంలో ఉండుండొచ్చు, ఎటువంటి మార్గము నా జీవితంలో లేదని నీవు అనుకొని ఉండొచ్చు, ఎటువంటి దారి నాకు లేదనుకొని ఉండొచ్చు, అన్ని దారులు మూసుకుపోయినాయి, నన్ను ఆదరించేవారు లేరనుకో అని నీవు అనుకొని ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, మార్గమే లేని వారికి నేనే మార్గము. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? పరలోకానికి ఎలా వెళ్ళాలి అంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా ద్వారా అంటే దేవుని బాటలో నీవు నడిచిన రోజున ఏ మార్గము నీకు మూసుకుపోయినప్పటికీ కూడా దేవుడు దాన్ని తెరవగలడు. కాబట్టి ఈరోజు నా జీవితంలో మార్గమే లేదని నీవు బాధపడుతున్నావేమో, దేవుడు అంటున్నాడు ఆశ్చర్యకరంగా నీ జీవితంలోకి మార్గాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అంటున్నాడు. దేవుని యందు నీవేముంచాలి? నమ్మకం ఉంచాలి. 2వ వాక్యం చూద్దాం. మోషే గారు వాళ్ళతో, ఇజ్రాయేలీలతో ఆ బాధలో మార్గమే లేదనుకున్నటువంటి ఆ టైంలో చెప్పినటువంటి వాక్యం చదువుదాం. 13వ వచనం, 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. చూసారా మరి వాళ్ళ తర్వాత? వాళ్ళు సముద్రం దాటంగానే మళ్ళీ సముద్రం కలిసిపోయింది. ముందేమో పాయలుగా చీలింది, తర్వాత కలిసిపోయిన తర్వాత ఫరో వాళ్ళు చాలా మంది సైనికులు మరణిస్తారు. ఈరోజు మార్గమే లేదు నా జీవితంలో, ఏ మార్గము తెరవబడలేదని నీవు బాధపడుతున్నావు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, భయపడకు, నేడే కలగబోయే రక్షణ నీవు చూస్తూ ఉండు. కాబట్టి దేవుని యందు నీ విశ్వాసం ఉంచినప్పుడు దేవుడి గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు. మోషే నుండి నేర్చుకోవాల్సినటువంటి గుణం ఏంటి? నీ ముందు మార్గం ఏమీ లేనప్పటికీ కూడా దేవుడు ఒక మార్గమును కలుగజేస్తాడని. ఇప్పటి వరకు ఎంతమంది వ్యక్తులను చూసాం మనం? ముగ్గురు వ్యక్తులు. ఎవరు వాళ్ళు? నోవాహు, అబ్రహాము, మోషే. నోవాహు, అబ్రహాము, మోషే. మరి 4వదిగా మరో వ్యక్తిని చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండము 37వ అధ్యాయము 19వ వచనం. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసేదనని చెప్పుదాము. అప్పుడు వీని కలలేమగును, చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. ఎవరిక్కడ మనకు వ్యక్తి కనబడుతుంది? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు వీళ్ళందరూ కూడా? యోసేపు గారి గురించి మాట్లాడుకుంటున్నారు. మనం నేర్చుకోబోయేటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తి ఎవరు? 4వ వ్యక్తి అంటే యోసేపు గారు. మరి ఆయన నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఇతరులు నీ కీడు కోసం ఉద్దేశించిన దానిని దేవుడు నీకు మేలుగా మార్చగలడు. ఈరోజు నీ జీవితంలో చాలా మంది నీకు కీడే చేస్తూ ఉండొచ్చు. కీడే చేస్తున్నారు, నాకే నష్టం కలుగు చేస్తున్నారు, ఎందుకు అందరూ మంచిగా ఉంటున్నారు, నాకు మాత్రమే ఎందుకు నష్టం కలుగుతుంది అని నీవు అనుకుంటున్నావు. కానీ నీకు కీడు చేస్తున్నారు, వాళ్ళకు తెలియట్లేదు. ఒకానొక రోజు నీ యొక్క ఆశీర్వాదమును, నీవు ఎదిగేటువంటి స్థితిని వారు తర్వాత చూసి ఏడుస్తూ ఉంటారు. మరి యోసేపు దగ్గరికి ఇంత మాటలు మాట్లాడుకున్నారు, తనను చంపుదామని, కలలుగానేవాడు వస్తున్నాడని తన దగ్గర సాష్టాంగ నమస్కారం చేశారా లేదా? యోసేపు దగ్గర అన్నయ్యలు చేశారు. ఎందుకని? వారు చేసినటువంటి తప్పు. కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మధ్యలో అంటే యోసేపు గారిని దేవుడు ఆశీర్వదించినటువంటి సమయము, తనకు శ్రమ వచ్చినటువంటి సమయం, ఈ మధ్య కాలంలో యోసేపు జీవించినటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి. అసలు ఎలా జీవించాడు తను? ఒక యజమానుడి దగ్గర ఉన్నప్పుడు తన యొక్క భార్య ఏం వేస్తుంది? నింద వేస్తుంది, తిననా మీదకి
వస్తున్నాడు అని చెప్పి అబద్ధపు నింద వేస్తుంది యోసేపు మీద. మరి రాజు ఆ యొక్క యజమానుడు కనీసం మాట కూడా అడగకుండా ఏం చేస్తాడు, వెంటనే యోసేపుని ఎక్కడ వేస్తాడు, తీసుకెళ్ళి గోతులో చెరసాలలో వేస్తాడు. ఎక్కడ వేస్తాడు, చెరసాలలో వేసేస్తాడు. కానీ ఒక్క మాట కూడా తన నోరు తెరిచి మాట్లాడాల యోసేపు. అయ్యా నన్ను ఎందుకు వేస్తున్నావు, నేను నీతిగా ఉన్నాను, నేను కరెక్ట్గా ఉన్నాను, ఏం మాట్లాడాల. జైలు వేస్తే సైలెంట్కి వెళ్ళి కూర్చున్నాడు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఈరోజు నీవు కూడా ఒకవేళ ఏదన్నా సమస్యలో చిక్కుబడి ఉంటే, మరి యోసేపుతో దేవుడు చెరసాలలో ఉన్నప్పుడు ఒక మాట పలికాడు, గుర్తుందా ఎవరికైనా? ఏం మాట పలికాడు అనేది రెండవ మాట చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడయ్యుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. మొదటిగా దేవుడు యోసేపునికి ఏమై ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఈరోజు నీవు అన్యాయముగా బాధను అనుభవిస్తున్నావేమో, నీవే తప్పు చేయనప్పటికీ ఎంతో మంది నీ మీద అబద్ధ సాక్ష్యం పలుకుతూ నిన్ను ఎన్నో విధాలుగా బాధలు పెడుతూ ఉండొచ్చు. నీకు ఎవరూ తోడు లేనప్పటికీ, మనుషుల తోడు లేనప్పటికీ కూడా ఎవరు తోడుందంటున్నారు, దేవుడి తోడుంది. యోసేపు దేవుని యొక్క తోడుతోనే ఐగుప్తీయులకి ఏమయ్యాడు, ప్రధానుడయ్యాడు. ఏమయ్యాడు, ప్రధానుడిగా దేవుడు చేశాడు. తన యొక్క సమయం వచ్చినప్పుడు, తన యొక్క టైం వచ్చినప్పుడు కూడా తను పగను కానీ కక్షను కానీ తీర్చుకోవాలి. దేవుడి యందు నమ్మకంగా ఉన్నాడు. ఈ రోజు నువ్వు బాధపడుతూ ఉన్నావు, దేవుడు నీ యందు నీకు మేలు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. నీ సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు సమయం ఇస్తాడు. అన్యాయంగా బాధపడినటువంటి వారికి సమయాన్ని దావీదుకి ఇచ్చాడా లేదా దావీదుకి? కానీ దావీదు పగ తీర్చుకున్నాడా? పగ తీర్చుకున్నట్టు ఏమని చెప్పాడు, యెహోవా పని, నా పని కాదు అని చెప్పి సౌలుని వదిలేస్తాడు. నీవు ఆ రోజు ఆ సమయం వచ్చినప్పుడు నీవు ఎలా ఉంటున్నావు అనే దాన్ని బట్టి కూడా దేవుడు నిన్ను మరింతగా ఆశీర్వదించాలా, లేదంటే నీకు ఇంకా బుద్ధి చెప్పాలా అనేది దేవుడు గుర్తు చేస్తాడు. కాబట్టి ఈ యొక్క యోసేపు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి గుణం ఏంటి? ఇతరులు నీ కీడు కోసం ఉద్దేశించిన దానిని దేవుడు నీకు మేలుగా మార్చగలడని నీవు ఈరోజు నమ్మాలి. తర్వాత 5వ వ్యక్తిగా మనం చూస్తే 1 సమూయేలు 17వ అధ్యాయం 50వ వచనం. 5వ వ్యక్తిగా మనం చూసేటువంటి వ్యక్తి 1 సమూయేలు 17వ అధ్యాయము 50వ వచనం. అతని తల మీద చదువు 17:50 దావీదు క్రిస్టియుడి కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఫిలిష్తీయుని కొట్టి చంపెను. 50వ వచనమే ఒకసారి మరలా చదువుదాం. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ఎవరు చంపింది ఇక్కడ? దావీదు. ఎవరిని చంపారు? ఫిలిష్తీయుని. ఎవరు ఆ ఫిలిష్తీయుడి పేరేంటి? గొలియాతుని చంపాడు. ఆ గొలియాతుకి సమమైనటువంటి వాడేనా దావీదు? కాదు. ఈరోజు నీకు సమమైనటువంటి వారు కాకపోవచ్చు, నీకంటే తక్కువ వాళ్ళు, నీకంటే ఎక్కువ వాళ్ళు నిన్ను బాధపెడుతున్నప్పటికీ కూడా దేవుడు నీ యందు గొప్ప కార్యము చేస్తాడు. దావీదు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీవు దేవుడితో ఉన్నప్పుడు ఎంత పెద్ద దిగ్గజమైన వ్యక్తి కూడా ఓడిపోతాడు. దిగ్గజం అంటే ఏంటి? బలాఢ్యుడు. అంత పేరు కలిగినాడు అయినప్పటికీ కూడా దేవుడు నీకు తోడుగా ఉంటే ఏమైపోతాడు? ఓడిపోతాడు ఖచ్చితంగా. కానీ నీవేముంచాలా? అని యందు నమ్మకం ఉంచాలి. ఈరోజు నువ్వు దావీదులాగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నావా, లేదా భయపడుతూ ఒక పక్కన నుంచి ఉంటున్నావా? ఒకసారి ఆలోచించుకోవాలి. మరి దావీదు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి గుణం ఏంటి అని అంటే, దేవుని యందు నమ్మకం ఉంచి ఎంత పెద్ద సమస్య అయినా దేవుడు నాతో ఉన్నాడని ముందుకు నీవు కదలాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యమును చేస్తాడు. దావీదు నుంచి నేర్చుకోవాల్సిన గుణం, నీవు దేవునితో ఉన్నప్పుడు ఎంత పెద్ద దిగ్గజమైన వ్యక్తి కూడా ఓడిపోతాడనేది నీవు గ్రహించాలి. తర్వాత 6వ వ్యక్తిగా చూస్తే, ఇప్పటి వరకు మనం 5 వ్యక్తులను చూసాం. మొదటిగా ఎవరు? నోవాహు గారు. తర్వాత అబ్రహాము గారు. మూడవ వారు
మోషే గారు. మోషే 4వ వ్యక్తి. యోసేపు. యోసేపు 5వ వ్యక్తి. దావీదు గారు. దావీదు. మరి 6వ వ్యక్తి చూస్తే యోబు గ్రంథము 1వ అధ్యాయము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని తెరచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాడిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ మనం 12వ వచనం వరకు చూసుకుంటే ఈ సంభాషణ జరుగుతుంది యెహోవా దేవుడికను అపవాదికి. ఏమని సంభాషణ? ఆయన ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? యోబు గారికి సాక్ష్యాన్ని ఇస్తాడా? ఎవరితో మాట్లాడుతున్నాడు? అపవాదికి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఏమని? నా భక్తుడు చూసావా ఎటువంటి వాడో? ఎటువంటి వాడు నా భక్తుడు? పాపం అంటే తెలియనోడు. ఎట్లుంటున్నాడు చూసావా? దర్జాగా ఉన్నాడు. నేను ఎంత ఆస్తి ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా నన్ను మాత్రం వదిలిపెట్టడు. నేనంటే ఎంత ప్రేమో చూసావా అంటే అప్పుడు సాతాను అపవాది ఏమని సమాధానం ఇస్తాడు? అన్ని కోట్ల బంగారాలు ఇస్తే, అంతంత డబ్బు ఇస్తే నేనేంది ఇంకొకళ్ళైనా వచ్చి కూడా నేను ఆరాధిస్తాను, దాంట్లో ఏముంది విశేషం అంటే. అవునా? సరే అని చెప్పి అప్పుడు యెహోవా దేవుడు ఒక మాట పలుకుతాడు. 2వ వాక్యం చూద్దాం. 12వ వచనం చదువుదాం. యెహోవా ఇదిగో ఇతనుకు కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. చూసారా? దేవుడు ఇచ్చాడా తనకి అధికారాన్ని? చేసుకోపో, ఇష్టం వచ్చింది చేసుకో, కానీ ఏం ముట్టుకోవద్దు, ప్రాణాన్ని మాత్రం ముట్టుకోవద్దు. నువ్వు బంగారం తీసేస్తావా తీసేసుకో, ఆస్తి తీసేస్తావా తీసేసుకో, ఇంకేమైనా పిల్లల్ని చంపేసుకుంటావా, ఏదన్నా చేసేసుకో నువ్వు, కానీ ప్రాణం జోలికి మాత్రం నువ్వు వెళ్ళొద్దు. ఎన్నైనా చేసుకో అని పర్మిషన్ ఇవ్వటం ఆలస్యం. అపవాది నేనే గొప్పను ప్రూవ్ చేసుకుందాం అన్నట్లుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మరి తను ప్రూవ్ చేసుకున్నాడా? తనే గెలిచాడా? యెహోవా దేవుడే గెలిచాడు ఆఖరికి. అసలు యోబు నుంచి నేర్చుకోవాల్సినటువంటి గుణం ఏంటి అని అంటే, నీ పరీక్షలు ఎంత పెద్దవైనప్పటికీ దేవుని యొక్క విశ్వసనీయత మరింత గొప్పదని నీవు నమ్మాలి. దేవుడి పరీక్షలు చాలా రకాలుగా పెడతాడు, ఎన్నో విధాలుగా పెడతారు. ప్రతి మనిషికి ఒకే రకంగా ఉండవు సమస్యలు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా సమస్యలు ఉంటాయి. మరి ఆ పరీక్షలన్నిటిలో కూడా నీవు విజయాన్ని సాధించినప్పుడు, మరి యోబుకి ఎటువంటి ఆ పరీక్షలన్నీ కూడా విజయాన్ని సాధించినప్పుడు ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు దేవుడు? ముందున్న వాటికంటే ఎన్నంతలు ఇచ్చాడు తిరిగి? 3, 10 ఎన్నంతలు చెప్పండి? 1000 అంతలు ఇచ్చారా? 2వ వాక్యం చూద్దాం. మరి 1000 అంతలు ఇచ్చాడు, 10 అంతలు తిరిగి ఇచ్చాడు అనేది యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనము. యెహోవా మొదట ఆశీర్వదించిన దానికంటే యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను 14,000 గొర్రెలను 6,000 ఒంటెలను 1000 జతల ఎడ్లను 1000 ఆడుగాడిదలను కలిగెను. 1000 ఆడగాడిదలను కలిగాను. అంటే దేవుడు మన ముందు చూసుకుంటే తనకి ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఫస్ట్ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి 2 అంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు తనని. అర్థమవుతుందా? ఎన్నంతలు? 2 అంతలు. ముందుగా నీకు 10,000 గొర్రెలు ఉంటే తర్వాత 20,000 గొర్రెలను చేశాడు వాటిని. తర్వాత ఇంత 10 అంతల ఆస్తి ఉంటే దాన్ని 20 అంతుల ఆస్తిగా చేశాడు దేవుడు. అంటే 2 అంతలుగా ఆశీర్వదించాడు. ఏమీ చేయకుండా యోబు ఏమీ ఆ పరీక్షని పాస్ అవ్వకుండానే దేవుడు అన్ని చేశాడు తనకి. తన జీవితంలో వచ్చిన పరీక్షలన్నిటికీ తను సమర్థుడై
దేవుని యందు భయము భక్తి కలిగి ఆఖరికి భార్య వచ్చి ఇంకెందుకు ఈ బ్రతుకు చనిపో నువ్వు అన్నా కూడా మాట ద్వారా కూడా ఆయన ఏం చేయలేదంట, పాపం చేయలేదు. అంటే ఈ లెక్కలో మాట ద్వారా పాపం చేయొచ్చా? చేయొచ్చు. ఒక శరీర కార్యాల ద్వారా కాకుండా మాట ద్వారా ప్రతి మన బాడీలో ఉన్నటువంటి ప్రతి కార్యం ప్రతి ఆర్గన్ ద్వారా పాపం చేయొచ్చు. తెలుసా మీకు ఆ విషయం? చూపుతో పాపం చేయొచ్చు, తర్వాత నోటితో చేయొచ్చు, చేతులు, చెవులు, చెడు మాటలు వినటం కానీ చెడు కన్వర్సేషన్ వినటం కానీ ఇవి కూడా పాపమే. అంటే ఆయన నోటితో కూడా ఎటువంటి పాపాన్ని ఎరగనటువంటి వ్యక్తి. అంటే దేవుడు అంత పరీక్ష పెట్టినప్పటికీ కూడా అంత చిల్లా పెంకు తీసుకొని ఆయన ఏం చేసేవాడు? ఆ పొక్కుల్ని గీక్కుంటూ ఉండేవాడు. మనమైతే చూస్తామా? దగ్గర తీసుకుంటాం? అసలు ఎవరం తీసుకోం. అయినా కూడా తను ఎలా ఉన్నాడు? దేవుని యందు నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు యోబుకు వచ్చినటువంటి సమస్య నీకు రాలేదు, ఖచ్చితంగా చెప్పగలను. యోబుకు వచ్చినటువంటి సమస్యల్లో అరభాగం కూడా నీకు రాలేదు. కానీ యోబు కంటే ఎక్కువ ప్రశ్నలు వేస్తున్నావు, యోబు కంటే ఎక్కువగా ఏమంటున్నావు? ఆశీర్వదించట్లేదని అడుగుతున్నావు. అంతలా ఆశీర్వదించబడిన యోబే అంత పరీక్ష పెట్టినప్పటికీ తిరిగి మాట్లాడలా. ఏమని? నాకెందుకు చేసావు ఇదంతా అని. ఏం మాట అన్నాడు ఆయన? దిగంబరిగా నేను వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను తిరిగి. ఈ ఆస్తి పోతే ఏంటి, ఉంటే ఏంటి నాకు అన్నాడు సింపుల్గా. ఈరోజు నీ యొక్క జీవితంలో జరిగేటువంటి పరీక్ష గురించి నీవు ఆలోచిస్తున్నావు. ఈ పరీక్ష నాకే ఎందుకు పెట్టాడు దేవుడు? ఇంకొకళ్ళు పెట్టొచ్చుగా, ఇంకొకళ్ళకి ఆ సమస్యను అనుమతించవచ్చుగా. నా జీవితంలోనే ఎందుకు ఇదంతా? మరి నీ జీవితంలోనే ఎక్కువగా దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు నువ్వు కోరుకుంటున్నావా పక్కనోడు కూడా ఆశీర్వదించేయని? ఇంకా నాకే కావాలి ఆశీర్వాదాలు అనుకుంటారు కానీ మనుషులు. నాకు వద్దు ఇంకా ఈ ఆశీర్వాదం చాలని చెప్తారు ఎవరన్నా? మనుషులు ఎవరు చెప్పరు, కానీ సమస్యలు మాత్రం ఇవి చాలంటారు. కానీ దేవుడు అంటున్నాడు సమస్యలు మనిషి ఎంతవరకు భరించగలడు అంతవరకే ఇస్తాడు సమస్యలు. దేవుడు అధికంగా కూడా ఇవ్వడు. యెషయా గ్రంథంలో మాట ఉంటుంది, నీకు ఎంత అనుభవించగలవో శ్రమని నేను అంతే ఇస్తా, దానికి మించి ఇవ్వను శ్రమలు. పరమగీతం వాక్యంలో కూడా ఈ మాటలన్నీ దేవుడు చెప్తాడు. కాబట్టి యోబు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటి అని అంటే, నీ పరీక్షలు ఎంత పెద్దవైనప్పటికీ కూడా, నీ చిన్న పరీక్ష పెట్టి ఉండొచ్చు, పెద్దదై ఉండొచ్చు, ఎంత పెద్ద పరీక్ష అయినా కూడా దేవుని యొక్క విశ్వసనీయత మరింత గొప్పదని నీవు నమ్మాలి. ఈరోజు ఒక సంఘటన జరిగింది. నేను బస్సులో వస్తూ ఉన్నప్పుడు నా పక్కన ఒక ఆంటీ కూర్చుంది. ఆమె చెప్తూ ఉంది, అమ్మా ఇట్లాగా ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, మా అమ్మ ఇట్లా మాడబిడ్డ పిల్ల పాస్ అయిందమ్మా అని. అవునా, మంచిదా ఆంటీ అమ్మ. ఏంది పాస్ అయిందంటే నార్మల్ అందరిలో పాస్ అయింది అనుకుంటున్నావు నువ్వు అంది. ఏమైంది ఆంటీ మరి అన్న. వాళ్ళ అమ్మకి బ్రెయిన్ స్ట్రోక్, వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉంటుంది, వాళ్ళ అమ్మని చూసుకుంటుంది పక్కన ఒక నుంచి. నేను స్కూల్కి వెళ్ళనంటూ కాలేజ్కి వెళ్ళనని కూర్చుంది. ఈరోజు వెళ్ళిద్ది హాస్టల్లో జాయిన్ చేస్తాం మేము. తర్వాత రోజుకి కడుపులో నొప్పి వచ్చింది అమ్మాయికి, వాంతింగ్స్ అవుతాయి. అంటే ఈరోజు తీసుకెళ్తాం, రేపు ఇంటికి వచ్చేసింది తిరిగి, మళ్ళీ రేపు తీసుకెళ్తాం, మళ్ళీ ఎల్లుండి వచ్చేసింది. అట్లా 2 నెలలు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది అమ్మాయి అన్నారు. అయ్యో నిజమే కదా అని బాధ వేసింది నాకు. తర్వాత మేము ఎంత మొత్తుకున్నప్పటికీ నేను చదవలేదు, ఏమీ లేదు, నేను పాస్ అవ్వను ఖచ్చితంగా, నేను రాయను అసలు ఎగ్జామ్స్ అంది. నేను అసలు రాయని ఎగ్జామ్స్, నాకు చెప్పదు కూడా రాయమని. అంటే వాళ్ళు లేదమ్మా అమ్మకు బాగాలేదు కదా, నువ్వు ఫెయిల్ అయినా మాకు సంతోషమే, నేను రాయిస్తా తిరిగి కావాలంటే. కాబట్టి అమ్మను ఒకసారి జ్ఞాపకం చేసుకో. అమ్మ అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు బిడ్డ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయగలదా? అసలు ఆలోచన వచ్చిద్దా? లేదు. అమ్మకేమో పక్క హాస్పిటల్లో బాగాలి, అమ్మాయి హాస్టల్లో ఉండి చదువుకోవాలి. ఎట్లా సాధ్యం ఇది? అంత పరిస్థితిలో కూడా అమ్మాయి దేవుని మీద నమ్మకం ఉంచి ఎగ్జామ్ రాసి దేవుడు పాస్ చేశాడు. ఆమె చెప్తుంది నాతో తిరిగి, దేవుడు ఎంత గొప్ప దేవుడో చూసావమ్మా. వాళ్ళ అమ్మ కోమాలో, ఇప్పుడు కోమాలో ఉంది, లాస్ట్ స్టేజ్ వాళ్ళ అమ్మది బ్రెయిన్ స్ట్రోక్. ఇలాంటి పరిస్థితిలో ఆ బిడ్డ ఒకవేళ ఫెయిల్ అయ్యి ఉంటే ఏం ఆలోచనలు వచ్చేది అమ్మాయికి? ఇంకేముంది, నేను బ్రతికి లాభం ఏంటి, మా అమ్మ ఎటు రేపు మాపో అయిపోయిద్ది అనుకుంటా, నేను ఎందుకు అనే ఆలోచన వచ్చేది. కానీ దేవుని యందు ఉంచిన విశ్వాసము, ఆమె జీవితంలో కూడా ఒక పరీక్షను పెట్టాడు దేవుడు. కానీ ఎవరి యందు విశ్వాసం ఉంచింది? దేవుని యందు విశ్వాసం ఉంచింది. గొప్ప కార్యం ఆ బిడ్డ చూసింది. ఆమె అదే చెప్తుంది, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడమ్మా. ఇప్పుడు అమ్మాయి ఎలా ఉందంటే చాలా సంతోషంగా ఉందమ్మా, నేనేమో ఎగ్జామ్ రాయనన్నాను అనుకోకుండా పాస్ అయ్యానేంటి అంటే అంతా దేవుడు చేసిందే. ఇలా చెప్తూ ఉన్నప్పుడు దేవుడి ఘనత ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఈరోజు నీకు ఎంతో పరీక్ష పెడుతున్నప్పటికీ కూడా ఆ చిన్న చిన్న పరీక్షలకి నువ్వు కృంగిపోతున్నావు, బాధపడిపోతున్నావు. దేవుడు అంటున్నాడు మాట, నీ పరీక్షలు ఎంత పెద్దవైనప్పటికీ కూడా దేవుని యొక్క విశ్వసనీయత
మరింత గొప్పదని నీవు నమ్మాలి. దేవుడు మరింత గొప్ప మేలు నాకు చేస్తాడని నీవు విశ్వసించినప్పుడే నీ జీవితంలో ఆ కార్యం జరుగుతుంది. కాబట్టి నీ జీవితంలో జరుగుతున్నటువంటి పరీక్షలను గురించి నీవు చింతించవద్దు, భయపడవద్దు. దేవుని యందు మరింత నమ్మకం ఉంచు, ప్రార్థన చేస్తూ ఉండి దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని ఈరోజు తెలియచేస్తున్నాడు. మరి ఎంతమంది వ్యక్తులను చూసాం ఇప్పటి వరకు? 6 వ్యక్తులను చూసాం మనం. ఫస్ట్ వ్యక్తి ఎవరు? నోవాహు. రెండో వ్యక్తి అబ్రహాము. మూడో వ్యక్తి మోషే. నాలుగో వ్యక్తి యోసేపు. ఐదో వ్యక్తి దావీదు. ఆరో వ్యక్తి మరి ఏడో వ్యక్తి ఎవరో కూడా చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఒక్క నిమిషం ఆగుదాం. ఎవరి వ్యక్తి? ఏడో వ్యక్తి ఆఖరిగా పేతురు గారు. మరి సముద్రంలో దోణి మీద వెళ్తూ ఉంటే ఏం జరిగిద్ది? యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉంటే వాళ్ళందరూ చూసి ఏమనుకుంటారు? దెయ్యం అనుకొని భయపడతారు. అయ్యో దెయ్యం వస్తుంది అంటే అప్పుడు దేవుడు ఏమంటాడు? భయపడద్దు, వచ్చేది నేనే. ఆయన ఎక్కడ నడుచుకుంటూ వస్తున్నాడు? నేల మీద నడుస్తున్నాడా? ఆకాశం మీద నడుస్తున్నాడా? ఎక్కడా? నీళ్ళ మీద నిలబడగలరా? ఎవరన్నా నిలబడగలరా? కనీసం నిద్రపోగలరా? దాని మీద కూర్చోగలరా? పోనీ ఏమీ చేయలేదు. కనీసం మన ఏళ్ళు ఇలా పెట్టినా అలా నిలబడగలదా? మునిగిపోయింది. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు దేని మీద నడిచారు? సముద్రం మీద, నీటి మీద ఆయన నడుచుకుంటూ వస్తారు. అంత కార్యం చూసి పేతురికి ఏమనిపించింది? మనసులో ఆశ పుట్టింది. అమ్మా దేవుడు భలే వస్తున్నాడు, అయినా నేను కూడా వెళ్దాం ఒక నిమిషం అని ఆలోచించాడు. ఆలోచించి ఏమని మాట పలికాడు? వాక్యం చదవండి తర్వాత. ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన అవునా అయ్యా నువ్వేనా నీళ్ళ మీద వచ్చేదైతే? అయితే నేను కూడా నీ దగ్గరకు రానా మరి అన్నాడు. రా అయితే ఏమైంది, దాంట్లో తప్పే ఉంది అన్నాడు. అనగానే అప్పుడు ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఒక్క నిమిషం ఆగుదాం. నేనేం చేశాడు? రమ్మనంగానే త్వరపడి గబగబా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైపోతున్నాడు? ఎందుకు మునిగిపోతున్నాడు? దేవుడు ఉన్నాడుగా పక్కన. ఎందుకని? మనస్సులో సందేహం, మనసులో అంటే నమ్మలేకపోతున్నాడు తను. నేను నడుస్తుంది నీళ్ల మీదైనా నిజంగా అని ఒక ఆలోచన ఉంది. ఇంకొక పక్కన నేను నీళ్ల మీద నడుస్తున్నా, ఇప్పటిదాకా ఎవరు నడవలా, నేనే నడుస్తున్నా అన్న ఆలోచన ఉంది. నీలో కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు నన్ను కొద్దిగా అనే ఆలోచన వచ్చినప్పుడు నీలో కొంచెం ఆవగింజంత గర్వం వచ్చినా కూడా వెంటనే పడేస్తాడు దేవుడు. ఎంతో గర్వం అవసరంలా, పెద్ద రాయంత గర్వం అవసరంలా, నీలో చిన్న గింజ అంత గర్వం వచ్చినా కూడా నీలో ఏమైపోతావు? పడిపోతావు వెంటనే. అంటే నీవు ఆ సమయంలో పడిపోయినప్పుడు ఆ గింజ ఏమైద్ది? మొక్కై అది పెద్దయి వృక్షం అయిపోయింది. తీయటానికి కూడా కుదరదు, ఇంకా తీయటానికి కూడా అది అసాధ్యం. మరి అట్లా గర్వించే వ్యక్తి ఎవరున్నారు? దానియేలు గ్రంథంలో చూస్తే రాజు అటువంటి వ్యక్తినే కాదా? గర్వంతో నాశలకే అందరు ప్రార్థించాలన్నాడు. చివరికి అడవుల్లో వెళ్ళి గడ్డిని తినే స్థాయిని ఇచ్చాడు దేవుడు. అంటే నీలో ఇంత గర్వం ఒకవేళ వచ్చినదేమో, ఒకవేళ ఒకసారి నీవు పరీక్షించుకో. అందుకనే దేవుడు నిన్ను పడవేసి ఉన్నాడేమో. నువ్వు మరలా తిరిగి లేవటానికి దేవుడు ఇక్కడ ఏం చేశాడు పేతురికి? 2 చూద్దాం వాక్యం 31వ వచనం. వెంటనే ప్రభువా
వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. నీవు ఈ రోజున నేను గర్వించినందుకే ఈ పరిస్థితి నాకు వచ్చింది అనే ఆలోచన రావటం ఒక ఎత్తు అయితే, వెంటనే ఇది తప్పు అని దేవునిలోకి వచ్చిన రోజు నీకు చేయిస్తాడు దేవుడు. వెంటనే తను కూడా అమ్మయ్య నేను నీళ్ళ మీద నేనే నడుస్తున్నాను అన్నట్టుగా, ఇది నిజమేనా అన్నట్టుగా నడుస్తూ ఉన్నాడు. సందేహపడ్డాడు. ఎక్కడ పడిపోయాడు? అల్ప విశ్వాసి అన్నాడు దేవుడు. ఏమన్నాడు? ఎటువంటి వ్యక్తి వాళ్ళు? అల్ప విశ్వాసులు. అంటే దేవుని పూర్తిగా నమ్మరు అన్నమాట, సగం సగమే నమ్ముతారు. మరి అలాంటి వ్యక్తి పడిపోతా ఉంటే దేవుడు వెంటనే ఏమిచ్చాడు? చేయిచ్చాడు. ఈరోజు దేవుడు నీ కోసం చేయి చాపున్నాడు. ఈ యొక్క మాట ఎవరితో పలుకుతాడు దేవుడు? లోబడనల్లని ప్రజల కోసం దినమంతా నా చేయి చాపి ఉన్నానని యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పినట్టు, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే పేతురుకి అల్పవిశ్వాసిగా ఉన్నప్పుడు, సందేహిస్తున్నప్పుడు, తను పడిపోయినప్పుడు ఎలాగ చేయి చాపి ఉన్నాడో, ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన చేయి చాపి ఉన్నాడు. నువ్వు పట్టుకున్నావా, గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు. నువ్వు పట్టుకోకుండా ఇంకా అలాగే చూస్తూ ఉన్నావు అని అంటే ఏం చేస్తాడు దేవుడు? మరిన్ని పరీక్షలు పెడతాడు. నువ్వు చేయి పట్టుకున్నావు అనుకో, వెంటనే సమస్య తీరిపోయింది. లేదు పేతురు మొత్తం మునిగిపోయాక అయ్యా బయటికి అని అంటే అది వేరేగా ఉండేది. వెంటనే దేవుడు తనలో ఆలోచన వచ్చిందని తెలియంగానే పడిపోయాడు. వెంటనే దేవుడు చేయించాడు. రా పైకి, నీ ఆలోచన కరెక్ట్ కాదు, అందుకే నువ్వు పడిపోయావు, రా పైకి రా, చేయించాడు దేవుడు. చేయి తిరిగిచ్చాడా లేదా పేతురు? నేను పడిపోతానుండా అన్నానా? ఈరోజు నువ్వు చేయటానికి సిద్ధంగా లేవు. దేవుడు ఉన్నాడు సిద్ధంగా. నువ్వేదో తప్పు చేసావు, సరే ఇక నుంచి సరిగ్గా ఉండి, ఇదిగో నా చేయి పట్టుకున్నాడు ఇక నుంచి అన్నాడు. కానీ ఆ చేయి పట్టుకుంటకు నీవు సిద్ధంగా లేవు. మరి పేతురుల నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణం ఏంటంటే, ఒకవేళ నీవు పడిపోయినప్పటికీ దేవుని కృప నిన్ను తిరిగి నిలబెట్టగలదు అని నీవు నమ్మాలి. మరలా చదువుతున్నాను వినండి. ఒకవేళ నీవు పడిపోయినప్పటికీ, ఒకవేళ ఈరోజు పడిపోయి ఉంటావు, కూలిపోయి ఉంటావు, దేవుడి ఎదుట దేవుని కృప నిన్ను తిరిగి నిలబెట్టగలదని నీవు నమ్మాలి. అంటే దేవుడు చేయిస్తున్నాడు అంటే దేవుడు మరలా నన్ను అధికంగా ఆశీర్వదిస్తాడు, దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాన్ని నేను వినియోగించుకోవాలి అనే ఆలోచన నీలో ఉన్నప్పుడు దేవుడు తిరిగి నిలబెట్టగలడు నిన్ను అన్న ఆలోచన నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి ఎంతమంది వ్యక్తులను చూసాం మనం ఇప్పటి వరకు? ఏడుగురు వ్యక్తులను చూసాం. మొదటిగా నోవాహు గారు, రెండవదిగా అబ్రహాము గారు, మూడవదిగా మోషే గారు, నాలుగవదిగా యోసేపు గారు, ఐదవదిగా దావీదు గారు, ఆరవదిగా యోబు గారు, ఏడవదిగా పేతురు గారు. మరి ఏడుగురు వ్యక్తుల్లో ఉన్నటువంటి వీళ్ళు మనకు నేర్పించినటువంటి గుణాలను, ఈ సాదృశ్యాలు మనం జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారం ఈరోజు నీవు ఎంత సమస్యలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడన్న ఒక విశ్వాసము నేను మరింత బ్రతికిస్తుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రతి సమస్యలో మనం చూసిన ప్రతి వ్యక్తిలో సమస్య ఉంది, కానీ ఆ ప్రతి సమస్యలో దేవుడు తోడుగున్నాడా లేదా? విడిచిపెట్టేశాడు వాళ్ళని? తోడుగా ఉన్నాడు. ఈరోజు నీ సమస్యలో కూడా దేవుడు తోడుగానే ఉన్నాడు. కానీ దేవుని చేయి పట్టుకొని తిరిగి దేవునితో నడచిన రోజున నీవు దేవుని ఆశీర్వాదం చూస్తావని దేవుడు ఈరోజు నీకు క్లుప్తముగా తెలియజేస్తున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి మన వెనుకడలా ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ తలలో నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో గృహాలకు వెళదాం. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడిచినటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు నాయన. ఎంతో మంది ప్రభువా ఈ రోజును చూడకండి తండ్రి, నశించిపోచుండగా నాయన మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందరి బట్టి వందనాలు తండ్రి. ఈరోజు ఉపవాస కూడికలో తండ్రి ఆది నుంచి అంతం వరకు నీవే అధ్యక్షత వహించి ఉన్నావు. అందరి బట్టి వందనాలు నాయన. పాటల ద్వారా మీ నామం మహిమపరచబడిందని నమ్ముచున్నాం తండ్రి. వాక్య భాగం ద్వారా తండ్రి, వాక్యము ద్వారా ప్రభువా నీవు ఇక్కడ ఎంతో మందితో మాట్లాడావని ప్రభువా నేను నమ్ముచున్నాను నాయన. తండ్రి నాయన విన్నటువంటి వాక్యము వారి హృదయంలో నాయన భద్రముగా దాచుకుని తండ్రి నేను ఆ వాక్యానుసారంగా జీవించేటువంటి కృపను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని కోరుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్కరు నాయన ఎటువంటి సమస్యతో ఈరోజు నీ మందిరానికి వచ్చి ఉన్నారో ప్రభువా నేను వారి సమస్యను నీవే తండ్రి
తీర్చి నాయన వారికి మరింత ఆశీర్వాదమును నీవే దయచేయమని కోరుకుంటున్నాం ప్రభా. అలాగే నాయన ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతూ వచ్చి ఉన్నారో నాయన వారి గృహాలకు వెళ్ళేటప్పుడు స్వస్థత కలిగిన ఆయన ఆనందంగా వెళ్ళటకు నీవే సహాయం చేయండి తండ్రి. మనుషులతో చెప్పుకోలేనటువంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతూ వచ్చి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి యొక్క నాయన ఆలోచనల్లో తండ్రి నీవే తోడుగా ఉండండి తండ్రి. నాయన తప్పిపోకుండా తండ్రి నీ అందు నమ్మకంగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. నీవు ఈ రోజు వారికి క్లుప్తంగా తెలియచేసి ఉన్నావు నాయన. నీవు చేయి చాచి ఉన్నావు నా ప్రభా. నా దగ్గరకు మరలా రండి, నాతో నడవండి అని చెప్తున్నావు తండ్రి. నీ యొక్క చేయి పట్టుకొని తండ్రి మరలా వారు తిరిగి నడుచుటకు నీవే కృప చూపమని కోరుకుంటున్నాం నాయన. అలాగే తండ్రి రేపు ఆదివారం ఆరాధన ప్రభా, ఆరాధన కూడికలో తోడుగా ఉండండి తండ్రి. సండే స్కూల్ పరిచయలో తోడుగా ఉండండి ప్రభా. జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో నాయన నీవే ముందుండి నడిపించమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొంది ఉన్నాము తండ్రి. ఆమె.